అందరికీ నమస్కారం. మీ అందరికీ ఇప్పటి నుంచి ఉపయోగపడే వీడియోలు తీద్దామనుకుంటున్నాం. నా పర్సనల్గా వీడియోలు తీసుకుంటే ఏం లాభం చెప్పండి. అందుకనే మీ అందరి కోసం ఉపయోగపడేగా, జనాలు నష్టపోకుండా ఉండే విధంగా చూద్దామని ఈ వీడియో తీస్తున్నాం. కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో ఏమందంటే, యూట్యూబ్ మన ఫోన్ చేతిలో ఉందని ప్రతి ఒక్కరు ఫోన్ ఎప్పుడు నొక్కుతూ ఉంటారు, పైకి కిందికి నొక్కుతూ ఉంటారు. అప్పుడు అందులో కొన్ని యాడ్లు వస్తుంటాయి. ఏది పైన ఎవరు చూస్తున్నా యాడ్ వస్తుంటాయి. ఏమని, నేర్చుకో యాప్, ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్, ఇంగ్లీష్ కోచింగ్ యాప్, సీకో యాప్, ఇవన్నీ యాప్స్ అన్నీ అందరినీ ప్రజల్ని మోసం చేసే విధంగా ఉంటాయి. వాటి వల్ల యూజ్ కాదు కదా, చారణ మందం కూడా యూజ్ లేదు. మీకు ఇంగ్లీష్ రాకపోగా ఉన్న ఇంగ్లీష్ కూడా పోకపోవడమే కాకుండా మీరు పైసలు కూడా లాస్ అవుతారు. ఎట్లా చెప్తారా వినండి. ఫస్ట్ మీరు యాప్ని ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని అంటారు. ఫ్రీగా ఇన్స్టాల్ మాత్రమే చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏదో ఒక 2 వర్డ్స్ 3 వర్డ్స్ ఒక సెంటెన్స్ ఇచ్చేసి 2 చదవమని చెప్పిన తర్వాత అది మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా కొన్నేమో ఫ్రీగా మొదలు పెడతాయి, కొన్నేమో 9 రూపీస్ తోటి స్టార్ట్ చేస్తారు. కొన్నేమో ఫ్రీగా మొదలు పెడితే కొన్నేమో 9 రూపీస్తో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ అలా అప్పుడు మనం ఏం చేస్తాం, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ లింక్ చేస్తాం. అప్పుడు 9 రూపీస్తో లింక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది, అది మంత్లీ సబ్స్క్రిప్షన్ కావాలని అడుగుతుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్ మనము స్టాప్ చేస్తేనే అది ఆ 9 రూపీస్ కట్ అయ్యి 9 రూపీస్ కాకుండా 9 రూపీస్ అనేది 7 రోజుల్లో అయిపోతుంది. 9 రూపీస్ తర్వాత మంత్లీ సబ్స్క్రిప్షన్ 199. మనం అదే కనుక లింక్ ఆటోమేటిక్గా చేసేస్తాం కాబట్టి 199కి మనం అప్లోడ్ చేయకునే మనం ఇంట్రెస్ట్ చూపే ముందుగానే వాడు కనీసం నోటిఫికేషన్ కూడా ఇయ్యడు. నెక్స్ట్ మంత్కి కట్ అయిపోతుంది 199, మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ 199, ఇలా కట్ అవుతూనే ఉంటుంది. అట్లా 2000 వరకు నాకు కట్ అయిపోయినాయి. కాబట్టి దానివల్ల లాభం లేకపోగా పైసలు బొక్క. ఇంగ్లీష్ రాదు, మీకు ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా రాదు. ఇంగ్లీష్ మాట్లాడాలంటే నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అంతేగాని మీరు పైసలు ఉన్నాయి కదా అని యాప్కి మాత్రం లింక్ చేయకండి. ఫోన్పేలు, పేటిఎంలు లింక్ చేసినట్లే మీరు సంకనాకినట్టే. మీరు ఎవ్వడి ఏం చేసుకున్నా మిమ్మల్ని కూడా బాగా చేయలేడు. కాబట్టి ఇలాంటి ఏదైనా యాప్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, లింకులు చేయకండి. నేర్చుకో యాప్, ఇంగ్లీష్ ఎందుకండి ఈ కాలంలో? ఇంగ్లీష్ నేర్చుకున్నోడు పని చేస్తాడు, ఇంగ్లీష్ రానోడు యజమాని అవుతాడు. అదొక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ నేర్చుకున్నోడు పని మనిషి అవుతాడు, ఇంగ్లీష్ రానివాడు యజమాని అవుతాడు. మీరు యజమానిలాగా ఉండండి, ఒకడి కింద పని చేసేలాగా ఉండకండి. ఈ విషయం అర్థం చేసుకొని చేస్తారని నా ఉద్దేశం. ఇది అందరికీ నేను యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే మీరు నచ్చండి, యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతే. ఇప్పుడు ఈ నేర్చుకో యాప్, సీకో యాప్, ఈ యాప్లు అనేవి అస్సలు డౌన్లోడ్ చేసుకోకండి. మీకు ఇంగ్లీష్ రాదు కాదు, ఉన్న పైసలన్నీ పోతాయి. తర్వాత బాధపడతారు, మెంటల్ ప్రెషర్ వస్తాయి, తలకాయ నొప్పి వస్తాయి, కళ్ళద్దాలు వస్తాయి, అన్నీ పోతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.